కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, అబద్ధాలు. నిన్న కాక మొన్న మరణించిన మన్మోహన్ సింగ్ గారిని అడుగడుగునా అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లు సందర్భంలో దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు, సూపర్ పిఎం ఎవరు? సోనియా గాంధీ గారి పేరు చెప్తారు తప్ప మన్మోహన్ సింగ్ గారి పేరు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు. బీఆర్ఎస్ పార్టీలు కూడా అప్పుడు సోనియా గాంధీ గారి పేరు చెప్పి తప్ప మన్మోహన్ సింగ్ గారి పేరు చెప్తలేరు. ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి, ప్రముఖమైన వ్యక్తి ఉంటారా? ఆయన ప్రాధాన్యం ఇస్తారా? లేదు ఎలాంటి ప్రాధాన్యత లేని సోనియా గాంధీ గారికి ప్రాముఖ్యత ఇస్తారా, ప్రాధాన్యత ఇస్తారా? అర్థం చేసుకోవాలి మనం. అంటే పార్లమెంట్ లో ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లుకు సహకరించింది, సపోర్ట్ చేసింది మన్మోహన్ సింగ్ గారు. కానీ ఎక్కడ మన్మోహన్ సింగ్ గారి పేర్లు కూడా రబ్బర్ స్టాంప్ గా తయారు చేసి సూపర్ ప్రైమ్ మినిస్టర్ గా సోనియా గాంధీ చెల్లమనే ప్రయత్నం చేసింది. అట్లా ప్రజాప్రతినిధి విషయంలో సుప్రీంకోర్టు డిస్క్వాలిఫికేషన్ విషయంలో, అనర్హత విషయంలో సుప్రీంకోర్టు వెంటనే చేయాలని చెప్పిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఏం చేసినట్టే దీనికి 3 months సమయం ఇద్దామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు కొత్త ఆర్డినెన్స్ పట్టుకొచ్చారు. దాన్ని ఇదే రాహుల్ గాంధీ గారు మొత్తం చింపేసిండు. అందరూ చింపేసి అవమానపరిచిండు మన్మోహన్ సింగ్ గారిని. లాస్ట్ ఏమైంది? ఆయన చింపేసిన పేపర్లే వయనాడు విషయంలో ఆయన మెడక చుట్టుకునేది. ఇలా సుప్రీంకోర్టు తీర్పిస్తే మళ్ళీ కోర్టుకు వెండి. ఇలా కేవలం మన్మోహన్ సింగ్ నే కాదు, పివి నరసింహారావు గారిని అంత్యక్రియలు చేయకుండా ఎట్లా అవమానపరిచారు, మాజీ ప్రధాని విపి సింగ్ గారిని ఇలా ఢిల్లీలో అంత్యక్రియలు జరగకుండా ఏ విధంగా అవమానపరిచారు, ఇవన్నీ కూడా అవమానపరచడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆనవాయితీ. ఇలా మన్మోహన్ సింగ్ గారికి కేంద్ర ప్రభుత్వం సరైన గౌరవం ఇచ్చింది. ఒక దేశ మాజీ ప్రధానిగా ఆయన సేవలను గుర్తించే ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మాత్రం మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులను అనేక సందర్భాల్లో అవమానించిన విషయం వాస్తవం. ఎప్పుడు, ఎందుకంటే 5 సంవత్సరాలు అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అది ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించే సభ కావచ్చు, లేదా ఇంకొక సభ కావచ్చు, అనేక సందర్భాల్లో తెలంగాణ కావాలని ఆనాడు పార్లమెంట్ సభ్యులందరం మరి మాట్లాడే సందర్భం, ఉద్యమించే సందర్భం లోపల అనేక సందర్భాల్లో ప్రధానమంత్రిగా వారు మమ్మల్ని పిలిచి అనేక కోర్ కమిటీ అప్పుడు ఉండేటువంటి ఒక 4 సభ్యుల మరి ముఖ్య నాయకులకు సంబంధించి అనేక సందర్భాల్లో తెలంగాణ ఏర్పాటు పట్ల వారు ఒక సానుకూలమైన వైఖరి అవలంబించేవారు. ఆ విధంగా 5 సంవత్సరాలు మేము వారితో కలిసి వారి దగ్గర, ఎందుకంటే యువకులుగా రాజకీయాల్లో ప్రజాస్వామ్య విలువల్ని, ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండాలి అనేటువంటి మాటలను నేర్చుకోవడం కాకుండా ప్రజా సమస్యలను ఏ విధంగా మాట్లాడాలి, ప్రజా సమస్యలకు ఏ విధంగా ఇది అత్యున్నతమైనటువంటి పార్లమెంటు వేదికను ఏ విధంగా వినియోగించుకోవాలనేటువంటి మార్గదర్శకత్వం చేసినటువంటి వ్యక్తి అనే మాట సందర్భంగా మనం చేస్తాం. అధ్యక్ష, వారు ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆ యొక్క గ్రామం వంగరకు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనే ఆలోచనతో కూడా అనేక సందర్భాల్లో సహకారం ఉండేటువంటి వారు ఆశీర్వచనంతో జిల్లాలో కరీంనగర్తో పాటుగా సిరిసిల్లలో 2 కేంద్రీయ విద్యాలయాలు తెచ్చుకోగలిగారు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు మరి ప్రత్యేకించి నియోజకవర్గమే కాదు తెలంగాణ అభివృద్ధికి కూడా ఆ రోజు పార్లమెంట్ ఎంపీల కన్వీనర్ గా ఉండి అందరం కూడా కలిసి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చేవారు. సరే, జైపాల్ రెడ్డి గారు లేరు మధ్యలో, జైపాల్ రెడ్డి గారు కానీ ఆనాడు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కానీ సహచర పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ కూడా మరి మన్మోహన్ సింగ్ గారితో తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేక సందర్భాల్లో చర్చ చేసినారు. అధ్యక్ష, ఏది ఏమైనా దయచేసి ఇలా ఈ సందర్భంగా రాజకీయాలు మాట్లాడకపోతే బాధ కలిగించింది. రాజకీయాలకు సంబంధం అంటే ఇలా ఒక మాట వాళ్ళకు జవాబు చెప్పేటువంటి ఒక చిన్న వర్గం మాత్రమే సంస్కారం లేక నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయని వాళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఇలా మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి గురించి మాట్లాడుతుంటే తప్పనిపిస్తుంది సార్. మన్మోహన్ సింగ్ గారు ఇంకే సందర్భంగా కూడా దయచేసి మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి సంతాప తీర్మానం పెట్టుకొని వారిని గౌరవిస్తూ ఈ సభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారికి పాత్రను, వారి యొక్క చొరవ, వారు ఆ రోజు రాజ్యసభలో బిల్ పాస్ కాకుండా ఉంటుంటే వెంకయ్య నాయుడు గారిని అదేవిధంగా అద్వానీ గారిని బ్రేక్ఫాస్ట్ కి పిలిచి ఈ తెలంగాణ బిల్లు ఏర్పాటు ఆవశ్యకత ఉన్నది, రాజ్యాంగ సవరణలు చేస్తే తిరిగి పార్లమెంట్ పంపాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుందని చర్చల ద్వారా పోయి పార్లమెంటులో ఒక ప్రకటన చేసి తెలంగాణ ఏర్పాటు కొరకు ఒక బాధ్యత నిర్వహించినటువంటి వ్యక్తి సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి వ్యక్తికి సంబంధించిన రాజకీయాలు ఎన్నెన్నో ఉండొచ్చు. దీని తదుపరి మళ్ళీ అనేక రకాలుగా రాజకీయ ఫోరాలలో మాట్లాడుకుంటాం కావచ్చు. కానీ ఇవాళ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఆనాడు ప్రధానమంత్రిగా ఒకవేళ తను సముఖంగా లేనట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు అనే అంశాన్ని మనందరం కూడా మరవద్దు అనే మాట సందర్భంగా మనం చేస్తూ తప్పకుండా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి బాధ్యత కావచ్చు, లేదా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మౌనంగా ఉంటూనే వారి యొక్క ఇచ్చినటువంటి నిర్ణయాలు ఇవాళ ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రభుత్వం అమలు చేసి